హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడు విశాల్ సుజాత్తో. ఈరోజు మనము శ్రీకాళహస్తిలోని ఎంజీఎం గ్రాండ్ హోటల్కి అయితే వెళ్తున్నాము. ఈ హోటల్ టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందట. మరి ఆ హోటల్కి వెళ్ళి అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే ప్రైసెస్తో సహా అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టెంపుల్కి ఎదురుగా ప్రవహించే స్వర్ణముఖి నదిని దాటుకుంటూ టెంపుల్కి దగ్గరగా అయితే వెళ్తున్నాము. ఈ ఎంజీఎం గ్రాండ్ హోటల్ శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్కి చాలా దగ్గరగా అంటే ఎదురుగానే ఉంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. మనమైతే ఇక్కడికి చేరుకున్నాము. రివర్కి ఆనుకొని పక్కగానే ఉంది. చాలా పెద్దగా 5 ఫ్లోర్స్లో ఉంది. బయట చూడడానికి అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. గార్డెన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది టెంపుల్కి ఎదురుగా ఉన్నప్పటికీ కొద్దిగా లోపలికి ఉంది కదా, కాబట్టి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేసుకొని జస్ట్ వాక్ చేసుకుంటూ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ డే టైం అంతా కూడా చాలా ప్లెజెంట్గా, ఏం సౌండ్ పొల్యూషన్ లేకుండా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. వీక్ డేస్లో అంతా కూడా అంత రద్దీగా ఉండదు, క్రౌడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ రకరకాల రూమ్స్ ఉంటాయంట. మనకు నచ్చిన రూమ్ని కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. నైట్ వ్యూ కూడా ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ లైట్స్తో ఈ గార్డెన్ లుక్ అంతా కూడా చాలా బాగుంది. ఇక లోపలికి ఎంటర్ అయినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ కనిపిస్తున్నదంతా కూడా రిసెప్షన్ ఏరియా. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ మనకు నచ్చిన రూమ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళ ఆప్షన్స్ని వినవచ్చు. టెంపుల్ పక్కనే ఉంది, రివర్ పక్కనే ఉంది కాబట్టి రివర్ వ్యూ, హిల్ వ్యూ ఇలాంటి రకరకాల రూమ్స్ అయితే ఉన్నాయట. ఇప్పుడైతే మేము మా రూమ్కి వెళ్తున్నాము. ఇది 3rd ఫ్లోర్లో ఉంది. రూమ్స్కి వెళ్ళేటప్పుడు ఈ కారిడార్ అంతా కూడా ఈ విధంగా ఉంది. అంతా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక మా రూమ్ నెంబర్ 308. లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాం రండి. ఇక్కడ మేము తీసుకున్నదైతే సుపీరియర్ డబల్ రూమ్ అనమాట. ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్లో ఉండే రూమ్లో 2 లార్జ్ సోఫాస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చైర్ అలాంటివి ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ విండో ఓపెన్ చేసినట్లయితే చాలా మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. మేమంతా హిల్ సైడ్ వ్యూ తీసుకున్నాము, అంటే దేవస్థానం యొక్క కొండ అలాంటివన్నీ కనిపించడానికి. ఇప్పుడు నైట్ కాబట్టి నేను మార్నింగ్ ఈ వ్యూ అంతా కూడా చూపిస్తాను. ఇక లోపల రూమ్ చూసినట్లయితే ఇక్కడ ఒక డబల్ సైజ్ బెడ్ ఉంది. ఇంటీరియర్ అంతా చాలా డీసెంట్గా ఉంది. అంతా వుడ్ ఫినిషింగ్ లాగే ఉంది. హోటల్ మొత్తం అంతా కూడా ఈ మధ్యనే రెనోవేట్ చేశారట, లిఫ్ట్తో సహా. కాబట్టి చూడడానికి కొత్త హోటల్ లాగే ఉంది. అంతా వుడ్ ఫినిషింగ్తో కొంచెం అట్రాక్టివ్గా డీసెంట్గా ఉంది లుక్ అంతా కూడా. ఈ రూమ్లో కూడా ఇక్కడ ఉండే విండో దగ్గర నుంచి మనం చూస్తున్నట్లయితే హిల్ సైడ్ వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మార్నింగ్ నేను వీడియో తీశాను. ఇక్కడ మనకు కన్నప్ప కొండ, దేవస్థానము మొత్తం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈ వ్యూ లాగానే గార్డెన్ వ్యూ, సిటీ వ్యూ, తర్వాత రివర్ వ్యూ, ఇలా అనేక రకాల వ్యూస్ ఉండే రూమ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి ఏది ఇష్టమైతే అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే సాటర్డే, సండే, మండే ముందుగానే రూమ్స్ అన్నీ కూడా చాలా వరకు బుక్ అయిపోతాయట. మనం ఆన్లైన్లోనే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇక వాష్రూమ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. అన్ని ఫెసిలిటీస్తో నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టాఫ్ సర్వీస్ కూడా చాలా బాగానే ఉంది. చాలా పొలైట్గా మనం కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఈ రూమ్లో టీవీ, ఏసీ, వాటర్ బాయిలింగ్ కెటిల్, ఇంకా షెల్ఫ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక ఈ హోటల్లో ఫ్రీ వైఫై ఉంది. ఇంకా డ్రైవర్స్కి సపరేట్ రూమ్ ఉంది. లాండ్రీ సర్వీస్ కూడా ఉంది. ఈ హోటల్లో చెక్ ఇన్ టైం 12 PM, చెక్అవుట్ టైం కూడా 12 PM. పెట్స్ నాట్ అలౌడ్. వాటిని మన వెంట తీసుకురాకూడదు. ఇంకా ఐడి ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి. వీళ్ళ రూల్స్ బుక్లో అన్మ్యారీడ్ కపుల్స్కి అలో లేదని మాత్రం మెన్షన్ చేసున్నారు. ఇక ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే రిసెప్షన్కి మళ్ళీ వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్ కింద మళ్ళీ అండర్ గ్రౌండ్లో రెస్టారెంట్ ఉంది. ఇక్కడికి కూడా వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. పైన ఉన్న అన్ని ఫ్లోర్స్లో రూమ్సే ఉన్నాయి కాబట్టి ఈ హోటల్లో రూమ్స్ చాలానే ఉన్నాయి. అవి కూడా రకరకాల సైజెస్లో ఉన్నాయి. ఇప్పుడైతే మనము రెస్టారెంట్ లోపలికి వచ్చాము. ఇక్కడ డైన్ ఏరియా అంతా కూడా చాలా స్పేషియస్గా, చాలా పెద్దగానే ఉంది. అట్ ఏ టైం చాలామంది కూర్చొని తినడానికి వీలుగా ఉంది. చాలా నీట్గా, కామ్గా అయితే ఉంది. ఇక్కడ మెనూ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. స్టార్టర్స్ అన్ని రకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఇక్కడ సౌత్ ఇండియన్ డిషెస్తో పాటుగా నార్త్ ఇండియన్ డిషెస్ కూడా చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మేము టేస్ట్ చేసిన టిఫిను, తర్వాత మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు వీటిలో అన్నీ కూడా టేస్ట్ పర్లేదు, యావరేజ్గా ఉంది. మరీ ఎక్సలెంట్ అని అయితే చెప్పలేము. నాట్ బ్యాడ్ అనమాట. కొన్ని డిషెస్ అయితే బాగున్నాయి.
ఇక ఈ హోటల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే టెంపుల్కి చాలా చాలా దగ్గరగా అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఒక మంచి పాయింట్. నెక్స్ట్ పార్కింగ్ ప్లేస్ చాలా బాగుంది. రూమ్స్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. అంటే రకరకాల వ్యూస్ రూమ్స్ ఉన్నాయి. ప్లస్ చిన్నవి పెద్దవి అలా రకరకాలుగా ఉన్నాయి. అంటే క్వీన్ రూమ్, సుపీరియర్ డబల్ రూమ్, స్టాండర్డ్ డబల్ రూమ్, డీలక్స్ రూమ్, ఫ్యామిలీ డబల్ రూమ్, డీలక్స్ క్వీన్ రూమ్, ఇలా రకరకాల రూమ్స్ ఉన్నాయి. వీటిలో ఆప్షన్స్ని బట్టి, తర్వాత వాటి సైజెస్ని బట్టి, వ్యూ బట్టి దీని రకాలుగా 3,000, 4,500, 5,500 ఇలా ఛార్జ్ చేస్తున్నారు. మేము తీసుకున్న రూము పర్ డే 4,500 వితౌట్ ఫుడ్ అనమాట. కొంచెం ఎక్స్పెన్సివే అనిపించింది. కాకపోతే ఈ హోటల్ టెంపుల్కి అతి దగ్గరలో ఉన్నందువల్ల కనుక్కోవడం కూడా చాలా ఈజీ. దీనిని సన్నిధి స్ట్రీట్ అంటారు, శ్రీకాళహస్తి టౌన్. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.